ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం అధికార వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య హోరాహోరీ పోరాటం సాగుతున్న తరుణంలో పెన్షన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే రెండు ప్రధాన అంశాలు ఇరుపక్షాలకు ఎన్నికల ఆయుధంగా మారినట్లు కనిపిస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులను ఆశ్రయించడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ గత 2 నెలలుగా నిలిచిపోయింది. దీంతో వేసవి ఎండల్లో వృద్ధులు, దివ్యాంగులు, బ్యాంకులు, సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్నే అధికార వైసీపీ, టీడీపీ కూటమి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరుపక్షాల అభ్యర్థులు, నేతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు, తద్వారా కుటుంబ సభ్యుల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ వల్లే ఈ దుస్థితి దాపురించిందని, కూటమి నేతలు, టీడీపీ నిర్వాకం వల్లే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని అధికార పార్టీ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పెన్షన్ల అంశం వైసీపీకి అనుకూలంగా మారిందన్నది విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెరపైకి తెచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం 2023ను ప్రయోగాత్మకంగా 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి తెస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఆస్తులు లాగేసుకుంటారని టీడీపీ ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఈ చట్టం దుష్పరిణామాలను టీడీపీ ప్రజలకు వివరిస్తోంది. కబ్జాదారులకు ఈ చట్టం వరంలా మారుతుందని ఆరోపిస్తుంది. ప్రజలకు తెలియకుండానే వారి భూములు అన్యాక్రాంతం అవుతాయని ప్రచారం సాగిస్తోంది. ఈ చట్టం వల్ల 2 ఏళ్లలోపు తమ పేర్లు రికార్డుల్లో సరిచూసుకోకపోతే కబ్జాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ చేస్తున్న ప్రచారంతో ప్రజలు, చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ చట్టం ప్రకారం భూ యజమానులు అధికార ట్రిబ్యునళ్లు, జిల్లా కోర్టులు, హైకోర్టులను మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది. కింది కోర్టుల్లో కేసులకు తావు ఉండదు. దీనిపై గతంలోనే న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల్లో తమకు తీరని నష్టం కలిగిస్తుందన్న ఆందోళనతో అధికార వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. దీనిలో భాగంగా కేంద్రంలో బీజేపీ సర్కార్ ఆధీనంలోని నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని సిఫార్సు చేసిందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అమలు అవుతోందని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఈ చట్టానికి మద్దతు ప్రకటించారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వీడియో జారీ చేశారు. కూటమి నేతల ప్రచారంతో అసలుకే మోసం జరుగుతుందన్న ఆందోళనతో ఉన్న అధికార పార్టీ తప్పుడు ప్రచారం సాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై ఈసీ ద్వారా కేసులు నమోదు చేయించింది. వివాదాలకు తావు లేకుండా అన్ని రకాల భూ రికార్డులను ఒకచోటికి తెచ్చి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబరు కేటాయించి సంస్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డబుల్ రిజిస్ట్రేషన్లు, కోర్టు కేసుల వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ చట్టం ద్వారా భూ హక్కులకు రక్షణ, ఇన్సూరెన్స్ భరోసా లభిస్తాయని ప్రభుత్వం హామీ ఇస్తోంది. వివాదాల పరిష్కారానికి సంబంధించిన ట్రిబ్యునళ్ల ఏర్పాటు తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే చేసిన తర్వాతే పూర్తిస్థాయి చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇరు రాజకీయ పక్షాలు పరస్పర భిన్నమైన ప్రకటనలతో ప్రజలు తీవ్ర ఆందోళన, గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ చట్టానికి మూల కారణమైన బీజేపీ నేతలు మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం శోచనీయం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ చట్టాన్ని రద్దు చేయిస్తామని బీజేపీ నేతలతో చెప్పించలేకపోవడం బాబు రాజకీయ చతురతకు నిదర్శనం. ఏది ఏమైనా పెన్షన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంశాలు ఎవరికి ఓట్లు కురిపిస్తాయో, ఎవరి ఓట్లకు గడ్డి కొడతాయో అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.